చెప్పినాక భూతద్దం పెట్టేదిగా హృతిక్ రోషన్ నాకు ఎక్కడ కనపడలా. ఎన్టీఆర్ అన్న ఒక్కలే కనిపించారు. కూలీ సినిమాని వార్ 2 సినిమాతో ఎన్టీఆర్ అన్న ఒంగోబెట్టి మడతేసి మింగబోతున్నాడు. బ్రో వార్ 2 ట్రైలర్ ఎలా ఉంది? వార్ 2 ట్రైలరు బద్దలు బాసింగ్లు అయినాయి. భూతద్దం పెట్టేదిగా ఎన్టీఆర్ అన్న బాడీ ముందు హృతిక్ రోషన్ అన్న బాడీ ఏకముక్క. అసలు నాకు హృతిక్ రోషన్ కనపడలేదు. సైడ్ క్యారెక్టర్ అని, విలన్ క్యారెక్టర్ అని ఎన్టీఆర్ అని చాలామంది ట్రోల్ చేశారు. ఈ ట్రైలర్తో రచ్చ రచ్చ అయిపోయింది. అసలు ఈ సినిమాతో 2500 కోట్ల పైన కొట్టబోతున్నాం. పుష్ప రికార్డులని చింపి ఆరైపోతున్నాడు ఎన్టీఆర్ అన్న. రితిక్ రోషన్ ముంగడ ఎన్టీఆర్ కనబడట్లేదు అని ట్రోల్ చేస్తున్నారు. ఎన్టీఆర్ అన్న డైనోసార్, హృతిక్ రోషన్ చిన్న మేకపిల్ల. మింగేశాడా? జాతిని మింగబోతున్నాం వార్ 2తో. ఫ్లైట్ మీద ఫైటు, షిప్ మీద ఫైటు అదిరిపోయినాయి. ఆ షాట్లన్నీ కూడా అసలు చింపి ఆరేసాడు. ఎన్టీఆర్ అన్నలో ఫైర్ ఉందని తెలుసు, కానీ బాలీవుడ్కి మొట్టమొదటిసారిగా మన తెలుగు నుంచి ఒక హీరో వెళ్ళి చేశాడంటే ఎన్టీఆర్ అన్న ఎంత అవసరమో ఇప్పుడు అర్థం చేసుకోండి హృతిక్ రోషన్ లాంటి వాళ్ళకి. ఎందుకంటే బాలీవుడ్లో చూస్తే ఒక చావా తప్ప అన్నీ కూడా అటర్బలేపలైనాయి, ఒప్పుకోవాలి. ఈ వార్ 2తో బాలీవుడ్లో పెద్ద హిట్ కొట్టబోతున్న వరల్డ్ వైడ్గా. ఈ దెబ్బకి పుష్ప రికార్డులు కూడా తుస్సో తుస్సు. మరి కనిపించండి రితిక్ రోషన్. చెప్పినాక భూతద్దం పెట్టేదిగా హృతిక్ రోషన్ నాకు ఎక్కడ కనపడలా. ఎన్టీఆర్ అన్న ఒక్కలే కనిపించారు. అసలు ఆ బాడీ కానీ అరవింద సమేత టెంపర్లో చూసా 6 ప్యాక్, మళ్ళీ ఇప్పుడే చూస్తున్నా. హృతిక్ రోషన్ అసలు పనికే రాడు. ఇంత కూడా లేడని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. హృతిక్ రోషన్ భుజం కాడికి కూడా రావట్లేదు ఎన్టీఆర్ అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు కదా. అవును, దానికి మీరేమంటారు? ట్రోల్ చేసి వాళ్ళు చేస్తూనే ఉంటారు యాంటీ ఫ్యాన్స్. ట్విట్టర్లో నేను చాలా చూస్తా. మొన్న ఒకడు వాళ్ళ సినిమా రిలీజ్ అయినప్పుడేమో వీళ్ళ ఏదో బాయ్ కట్ అని ఇది అటర్ ప్లాప్ అని హ్యాష్ ట్యాగ్స్ పెట్టి ఏదో చేశారు. ఇప్పుడు ఈ మా ఎన్టీఆర్ సినిమా వస్తుంది కాబట్టి వాళ్ళేమో బాయ్ కట్ అని డిజాస్టర్ అని హ్యాష్ ట్యాగ్లు పెడుతున్నారు. మొన్న చెప్తే నంబరు ప్రభాస్ అన్నని కూడా అనకూడదు, కానీ ఎన్టీఆర్ అన్నని వీళ్ళు ట్రోల్ చేస్తారు, ప్రభాస్ అన్న వాళ్ళు చేస్తారు. పాపం మహేష్ బాబు సినిమా అయితే ఇప్పట్లో లేదు. సో మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే పాపం 4 సంవత్సరాల దాకా వాళ్ళు ఏం అనలేరు. ఎందుకంటే వాళ్ళకి నాకే బాధ. మరి కాంపిటీషన్ గా కూలీ రిలీజ్ అవుతుంది కదా, ఎన్టీఆర్ కాంపిటీషన్ గా. కూలీ సినిమాని వార్ 2 సినిమాతో ఎన్టీఆర్ అన్న ఒంగోబెట్టి మడతేసి మింగబోతున్నాడు. 2500 3000 కోట్ల పైన కొడుతున్నాడు ఎన్టీఆర్ అన్న వార్ 2తో. ఎవడొస్తాడో రమ్మను, పోటీగా చూసుకుందాం. ట్విట్టర్ అయినా కానీ, ఇన్స్టా అయినా కానీ, ఏదైనా కానీ ఎన్టీఆర్ అన్న ట్రోల్ చేస్తే కొత్త చెక్కేస్తారు టైగర్స్.